హాయ్ ఫ్రెండ్స్, మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కొన్ని రోజుల క్రితం నేను ఒక ఛాలెంజ్ పెట్టాను. జూన్ 1 లోపు నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ పెరిగితే పెద్ద మూవీ టికెట్స్ గివ్ అవే చేస్తానని చెప్పాను. ఆ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్, షేర్స్, కామెంట్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈరోజు ఈ గివ్ అవే ఎలా కంప్లీట్ చేశాను, విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేశాను, ఇంకా నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా 10 రోజుల క్రితం పెట్టిన గివ్ అవే గురించి మాట్లాడుకుందాం గైస్. పార్టిసిపేషన్ కోసం నేను 4 సింపుల్ రూల్స్ పెట్టాను. అవేంటివంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోని 3 మెంబర్స్కి షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ పంపాలి మీ రివ్యూ గురు ఛానల్కి అని చెప్పాను. నాకు 900 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు లాస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత జూన్ 4th రిలీజ్ అయ్యే పెద్ద మూవీ టికెట్స్ జూన్ 1 లోపల గివ్ అవే ఇస్తానని చెప్పి ఒక యూట్యూబ్ షార్ట్ వీడియో చేశా గైస్. అది మన ఛానల్లో ఉంటుంది, మీరు కూడా చూడవచ్చు. నార్మల్గా అయితే ఆ 20 టికెట్స్ గివ్ అవే పర్సన్ టు పర్సన్ సింగిల్ టు సింగిల్ టికెట్స్ ఇద్దాం అనుకున్నా గైస్. కాకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఆ షార్ట్కి కేవలం 1000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. సో ఆ 1000 మెంబర్స్లో 5 మెంబర్స్ అయితే ఆ ఇన్స్టాగ్రామ్ షార్ట్ చూసి మన ఛానల్కి పార్టిసిపేట్ చేసినట్టు అయితే మెసేజ్ చేశారు గైస్. స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. సో ఆ 5 మెంబర్స్కి 4 టికెట్స్ చొప్పున ఫ్యామిలీతో వెళ్ళడానికి 20 టికెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. మీరు ఒకసారి స్క్రీన్లో చూడొచ్చు. గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ఇది నిజంగా ఇస్తారా లేదా అని చెప్పి డౌట్ పడ్డారు గైస్. కానీ నేను ప్రామిస్ చేసింది కంప్లీట్ చేశాను, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ట్రస్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు కొంచెం పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గైస్ మీతోటి. నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది. అదే సమయంలో నా లైఫ్లో ఒక పెయిన్ఫుల్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. 6 months క్రితం నాకు బ్రేకప్ జరిగింది గైస్. ఆ టైంలో నేను మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యాను. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మొదటి 2 రోజులు ఆల్కహాల్కి కూడా ఎడిక్ట్ అయ్యాను. అప్పుడు నా లైఫ్ మొత్తం బ్లాంక్గా అనిపించింది. కానీ ఒకరోజు ఇలా కంటిన్యూ అయితే నా లైఫ్లో ఇంకా వర్స్ట్ స్టేజ్ అవుతుందని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు డిస్ట్రాక్షన్ కోసం మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను. మొదట ఒక మూవీ, తర్వాత 2 మూవీస్, అలా రోజుకు 4 నుంచి 5 మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను గైస్. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఈ 6 నెలల్లో నేనైతే 300 కంటే ఎక్కువ సినిమాస్ చూశాను గైస్. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడవచ్చు. కొన్ని మూవీస్ ఎంటర్టైన్ చేశాయి, కొన్ని మూవీస్ ఇన్స్పైర్ చేశాయి, కొన్ని మూవీస్ లైఫ్ గురించి కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చాయి. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఇంత మూవీస్ చూస్తున్నాను కదా, వీటి గురించి రివ్యూస్ చెప్తే ఇంకా ఎలా ఉంటుందని చెప్పి అలా ఈ ఛానల్ స్టార్ట్ అయింది. సో నేను మూవీస్ చూడడం అయితే చూస్తున్నాను కానీ నాకు యూట్యూబ్లో రివ్యూస్ చెప్పడం మాత్రం సరిగ్గా వచ్చేది కాదు గైస్. ఇప్పటికి కూడా సరిగ్గా చెప్పాలనిదే నాకు చాలా కొంచెం భయం, కొంచెం సిగ్గు అనిపించేది. ఆ టైంలో చాలా వరకు సబ్స్క్రైబర్సే నాకు సపోర్ట్ చేశారు గైస్. సబ్స్క్రైబర్స్ నువ్వు ఇలా చెప్పు, అలా చెప్పు, లేకపోతే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నావు అని చెప్పి మంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇచ్చారు గైస్. సో ఇంకా అది ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నాను గైస్. నిజం చెప్పాలంటే ఈ ఛానల్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ మాత్రమే రాలేదు గైస్, నాకు ఒక కొత్త ఫ్యామిలీ దొరికినట్టు అనిపించింది. మీ కామెంట్స్, మీ లైక్స్, మీ సపోర్ట్ ప్రతిరోజు నన్ను మోటివేట్ చేశాయి. నేను అప్లోడ్ చేసిన ప్రతి రివ్యూకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చూసి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకపోతే కొన్నిసార్లు కామెంట్స్ కూడా వచ్చేవి కాదు గైస్, లైక్స్ కూడా వచ్చేవి కాదు. కాకపోతే అప్పుడు నాకు లో ఫీల్ అనిపించింది, ఎందుకంటే కొత్త ఛానల్, కొత్తగా సబ్స్క్రైబర్స్ రారు, కొత్తగా ఎవరు చూడరని చెప్పి అర్థమైంది. సో కొంచెం సేపు కొన్ని రోజులు ఆగితే కామెంట్స్ వస్తాయని చెప్పి నా వల్ల నేను అనుకున్నాను. సో ఈరోజు మీ ముందు మాట్లాడి, నేను ఇంట్రోవర్ట్గా ఉన్న నేను మీ ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీరే. సో మీ సపోర్ట్ వల్లే నేను ఆ బ్యాడ్ ఫేస్ నుంచి బయటికి రావడం స్టార్ట్ చేశాను. దానికి నేను ఎప్పటికీ మీకు గ్రేట్ఫుల్గా ఉంటాను గైస్. సో ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, ప్రస్తుతం మన ఛానల్కి 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ టార్గెట్ 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం. మన 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మళ్ళీ మనం ఒక మూవీ టికెట్స్ గివ్ అవే చేయబోతున్నాం. ఈసారి ఇంకా బెటర్ వేలో ప్లాన్ చేస్తాను. మోర్ విన్నర్స్, మోర్ ఎగ్జైట్మెంట్, మరింత ట్రాన్స్పరెంట్గా చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఛానల్ రికమెండ్ చేయండి, మూవీస్ ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. చివరిగా ఒక మాట గైస్, ఈ ఛానల్ కేవలం మూవీ రివ్యూస్ ఛానల్ మాత్రమే కాదు, ఇది నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిన ఛానల్. నా లైఫ్లో డిఫికల్ట్ ఫేస్ని క్రాస్ చేయడానికి హెల్ప్ చేసిన ప్లాట్ఫామ్. అందుకే నేను ఎంత కష్టమైన జెన్యూన్ రివ్యూస్ మాత్రమే ఇస్తాను గైస్. ఫేక్ హైప్స్ మాత్రం అసలు ఇవ్వను, పెయిడ్ ప్రమోషన్స్ కూడా అసలు చేయను గైస్. నిజంగా మూవీ ఎలా ఉందో అలాగే చెప్తాను. యాక్టర్స్ ఎలా చేశారు, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, మూవీ హిట్టా ఫ్లాపా అని చెప్పి సోది లేకుండా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను గైస్. మీ ప్రేమ, సపోర్ట్ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ 5K సబ్స్క్రైబర్స్ టార్గెట్ని టుగెదర్ కలిసి కంప్లీట్ చేద్దామని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గైస్.